welcome back to my YouTube channel. So ivala vlog ఏంటంటే we are going to Yadagirigutta and Swarnagiri. మేము ఉండే ప్లేస్ నుంచి it's around 84 kilometers అన్నమాట. So 1 hour 45 minutes పడుతుంది వెళ్ళడానికి. మేము ORR నుంచి వెళ్తున్నాము. వెనకాల వాళ్ళు మొట్టు పెట్టారు. ఇంకా నడుచుకుంటూ వెళ్తే ఎక్కడంటే అక్కడ బోట్స్ ఉన్నాయి. ఇక్కడ దర్శనంకి దారి అని. మా దర్శనం అయిపోయిందనమాట. చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఇది. ఎక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ స్టాప్ అవ్వాలో కూడా తెలీదు. నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి నాకు తెలీదు ఇంత క్యూ ఉంటుందని. సో నాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. చాలా బాగుంది లోపల. ఫస్ట్ యాక్చువల్ క్యూ స్టార్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా వేడిగా ఉన్నది. చాలా సఫికేటింగ్ ఉండేది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 2 floors తర్వాత ఎప్పుడైతే బయటకు వస్తామో అప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా థండర్ స్టార్మ్స్ అన్నీ వచ్చాయి. ఆ వర్షంలోనే తడిచాము. ఆ తర్వాత ఈ తర్వాత ప్లాన్ స్వర్ణగిరి ఉంది, కానీ వెళ్తామో లేదో మాకు తెలీదు. మేబీ అది క్యాన్సిల్ అవ్వచ్చు. వీ డోంట్ నో. బట్ దిస్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరూ తప్పకుండా యాదగిరిగుట్ట విజిట్ చేయండి. ఓకే, సీ. ఇంతసేపు పెద్ద 2 hours క్యూలో నిల్చొని వచ్చి ఇప్పుడు కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా. బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్ అండి. అందరూ లైక్ వచ్చిన వాళ్ళు అయితే మళ్ళీ రండి. ఇందాక నుంచి మా కార్ మీద ఈ బల్లి అలానే ఉంది, చిన్న బల్లి. కానీ అది ఇంకా జరగట్లేదు. వైపర్ ఆన్ చేద్దామంటే అది మళ్ళీ చచ్చిపోలేదు. అప్డేట్ ఏంటంటే మేము స్వర్ణగిరిలో వెళ్తున్నాము. ఆల్రెడీ వర్షం తగ్గిపోయింది కాబట్టి బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుంది. నైట్ అయింది కదా, అన్ని లైట్స్ వేసి ఉంచారు. లోపల ఇంకా బాగుంటుంది. అంటే క్లియర్ గా కనిపించట్లేదు, ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి. నేను లోపలికి వెళ్ళాక మీకు క్లియర్ గా చూపిస్తాను. స్వర్ణగిరి ఎంట్రీ వే అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 1.5 kilometers వెళ్తే గుడి ఉంటుంది. చాలా మంది ఉన్నారు. చాలా ట్రాఫిక్ కూడా ఉంది.
hours టైం పడుతుంది. సో మేము ఓన్లీ బయట వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. లేట్ అయిపోయింది. जगद्बिम्बलेशं हृदाकाशदेशं सदा दिव्यदेहं विमुक्ताखिलेहं सुवैकुण्ठगेहं भजेहं भजेहम्. సో గైస్ ఇక్కడ స్వర్ణగిరిలో కూడా మా దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఒకవేళ మీరు వస్తారు అంటే మీరు వీక్ డేస్లో రండి, ఎందుకంటే వీకెండ్స్లో వస్తే మీకు మినిమం 3 hours పడుతుంది దర్శనంకి. చాలా లేట్ అయిపోతుంది. స్పెషల్ దర్శనం తీసుకున్నా కూడా 2 hours మ్యాండేటరీ ఉంచుకోవాలన్నమాట. ఆ 2 hour స్పెషల్ దర్శనం కూడా ఇవ్వట్లేదు, ఒక ½ an hourకి ఒకసారి ఇస్తున్నారు. అంత క్రౌడ్ ఉంది. సో బెటర్ ప్లానింగ్ వీక్ డేస్ అన్నమాట. కొత్తగా ఓపెన్ అయింది కదా, అందుకని ఇలా